ఈరోజు మనము అపానాసన క్రియ గురించి తెలుసుకుందాము. అపాన ప్రాణవాయు మన శరీరంలో రెండో ప్రాణవాయు. ఈ యొక్క ప్రాణవాయు మన నాభి నుంచి కింద గుహ భాగంలో ఉంటుంది. అక్కడ సంచరించే ఈ యొక్క వాయు అక్కడ అయ్యే అవయవాలలో ప్రక్రియ బాగా జరగడానికి ఈ యొక్క ప్రాణవాయు ఆధారము. ఈ అపాన ప్రాణవాయు యాక్టివేట్ చేయాలంటే మనము ఆ యొక్క ప్రాంతంలో ఉన్న కండరాలని కాంట్రాక్ట్ చేయాలి. అయితే ఈరోజు చేసే ఈ అపాన ప్రాణవాయు క్రియలో మనము ఆ యొక్క ప్రాణవాయుని యాక్టివేట్ చేస్తున్నాము. దానివలన ఈ యొక్క అపాన ప్రాణవాయు మనం మలమూత్ర విసర్జన క్రియ సులభంగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ అపాన ప్రాణవాయు యాక్టివేట్ అవ్వాలంటే అక్కడ ఉండే మూలాధార చక్రము, అక్కడ ఉండే స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అయి ఉండాలి. మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలంటే మనము ఈ యొక్క మలమూత్రాలు విసర్జిస్తే అది ఆల్రెడీ యాక్టివేట్ అవుతుంది. ఇంకా మనము చాలా నిలబడి చేసే ఆసనాలు చేయాలి. స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వాలంటే మన శరీరంలో నీటి తత్వం ఎక్కువ ఉండాలి. చాలా మటుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ నీరు బాగా త్రాగకపోవడం వలన అవుతాయి. ఇవాళ రేపు మనము ఎక్కువగా ఏసీ కింద ఉంటాము. చలికాలం అయినా వేసవి కాలంలో అయినా ఏసీ కింద ఉంటాము. దాంతో మనకు దాహం అనేది ఎక్కువగా కలగదు. దాంతో మనము కేవలం 2 లేదా 3 లీటర్ల నీళ్లు త్రాగితే అది చాలా ఎక్కువ విషయము. యాక్చువల్గా మనము కనీసము 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు ప్రతిరోజు తాగాలి. అలా త్రాగడం వలన మన శరీరంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ న్యాచురల్ ప్యూరిఫైయర్. మనము అది ఇది అనే ప్యూరిఫైయింగ్ ఏజెంట్స్ తీసుకోకుండా వాటర్ని బాగా త్రాగినట్టు అయితే కిడ్నీస్ ద్వారా మలమూత్ర విసర్జనల ద్వారా మన శరీరము ఆటోమేటిక్గా తనని క్లీన్ చేసుకుంటుంది. మనం ఆహారం తిన్నప్పుడు ఎంబడే వాటర్ని తాగకూడదు. 40 నిమిషాల తర్వాత మంచినీళ్ళు తాగాలి. మనము పిజ్జా, బర్గర్ లాంటి హార్డ్ ఫుడ్స్ తినకుండా ఏ ఫుడ్ స్టఫ్స్లో మంచినీటి మాత్ర ఉందో, పప్పు, కూర ఇలాంటి మాత్రలు మనం తీసుకున్నట్టయితే ఆహారము మనము నెమ్మదిగా డైజెస్ట్ చేసుకోగలుగుతాము. ఆహారం తినే ముందు, ఆహారం తర్వాత మనము మంచినీళ్ళు తాగాలి. అయితే ఇలా త్రాగిన నీళ్ళు మన ఆహారంతో కలిసి డైజెస్ట్ అవుతాయి. చిన్న ఇంటెస్టైన్లో ఇవన్నీ ఆహారం అబ్జార్బ్ చేసి మిగతా ఆహారాన్ని అంతా లార్జ్ ఇంటెస్టైన్లో పంపించేస్తాయి. లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది? లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే అన్ని కండరాలు ఈ యొక్క అవసరం లేని ఫుడ్ స్టఫ్లో ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో ఆ వాటర్నంతా పీల్చుకొని మిగతా చెత్తనంతా బయటికి పంపిస్తాయి. ఒకవేళ మన శరీరంలో వాటర్ బాగా ఉందనుకోండి, ఈ లార్జ్ ఇంటెస్టైన్ అక్కడ మళ్ళీ నీటిని పీల్చుకోదు. ఒకవేళ మన శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువ ఉందనుకోండి, అక్కడ ఉన్న మలమూత్రాలలో నుంచి వాటర్ కంటెంట్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. దానివలన ఈ మలమంతా గట్టిపడిపోతుంది. దాంతో మనకు ఈ మల విసర్జన సమయంలో ఇబ్బంది అనేది కలుగుతుంది. మలమూత్ర విసర్జనాలు బాగా లేకపోతే మన శరీరంలో చాలా వ్యాధులు వస్తాయి. అవి పైల్స్ లాంటి వ్యాధులతో స్టార్ట్ అయ్యి ఇంకా క్రానిక్గా ఉండే డిప్రెషన్ ప్రాబ్లమ్స్ వరకు కూడా ఇవి రేంజ్ అవుతాయి. అలా కాకుండా మనము వాటర్ కంటెంట్ని ఎక్కువ చేయాలి. ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ చేయడం వలన కూడా అపాన ప్రాణవాయు యాక్టివేట్ అవుతుంది. ఆసనం ఎలా చేయాలో చూద్దాము. వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని మోకాళ్ళని కింద ఫోల్డ్ చేసి పెట్టండి. పాదాలని మ్యాట్పై ప్రెస్ చేసి పెడతాము. ఇలా ప్రెస్ చేసి పెట్టి మన లోవర్ బ్యాక్లో ఎక్స్టెన్షన్ చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి కుడి మోకాల్ని మనము పొట్టపై తెచ్చి కంప్రెస్ చేద్దాము. చేతులని ఇంటర్లాక్ చేసి ఇలా కంప్రెస్ చేయడాన్ని కొంతమంది పవన్ముక్తాసనం అని అంటారు. పవన్ముక్తాసనంలో మనము 2 కాళ్ళని కంప్రెస్ చేయడము, తలని పైకి లేపడం అనేది చేస్తాము. ఇక్కడ తలని మనం పైకి చేయటం లేదు, కేవలం మోకాల్ని పొట్ట వైపు చేస్తున్నాము. కాబట్టి దీన్ని మనము అపానాసనం అని అంటాము. ఇలా కుడికాల్ని మనము లాగి దగ్గర పొట్టపై కంప్రెస్ చేసి కొంత సమయం పాటు ఉన్న తర్వాత
ఎడమ కాల్ని సూటిగా చేయండి. ఇలా చేసి మనము రెండో కాల్ని ఫోల్డ్ చేద్దాము. అంటే ఎడమ కాల్ని హగ్ చేసి కుడి పాదాన్ని కింద పెట్టేయాలి. ఇలా ఎడమ వైపు కూడా పుత్తి కడుపులో ప్రెషర్ని క్రియేట్ చేయాలి. అసలు అపానాసనం ఏంటి? రెండు మోకాల్ని హగ్ చేయడము. అలా చేయకుండా మనము కుడి కాల్ని సూటిగా చేద్దాము. సూటిగా చేసి కాలుని కొద్దిగా పైకి చేసి సైకిల్ చేసేలాగా పైకి తీసుకుని వచ్చి కడుపుపై పొట్టపై ప్రెస్ చేయాలి. ఎడమ కాల్ని సూటిగా చేయండి. మళ్ళీ సైకిల్ లాగా తిప్పేసి సైకిల్ పెడల్ని తిప్పేలాగా తిప్పేసి మనం కుడి కాల్ని సూటిగా చేయాలి. ఈ విధంగా కాళ్ళని మనము స్ట్రైట్గా చేస్తూ హక్ చేస్తూ హక్ చేస్తూ ఈ యొక్క క్రియలో మనము ఎప్పుడైతే కాళ్ళని పైకి కిందికి చేస్తామో పొట్టపై ప్రెస్ చేస్తుంటామో దాంతో మన పుత్తి కడుపులో ఉండే కండరాలపై బాగా ప్రెషర్ పడి అక్కడ ఉండే కండరాలలో స్టిమ్యులేషన్ అనేది కలుగుతుంది. దాంతో అపాన ప్రాణవాయు యాక్టివేట్ అయ్యి ఈ యొక్క ప్రక్రియ మనకు మలమూత్రాలని విసర్జించడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియని మనము 5 నుంచి 10 నిమిషాలు చేసి రిలాక్స్ అవ్వచ్చు. దాని తర్వాత కొద్దిగా మంచినీళ్ళు తాగి మళ్ళీ ఇంకోసారి ఈ యొక్క ప్రక్రియ చేయవచ్చు. ఈ విధంగా మనము ఈ యొక్క ప్రక్రియను చేసినట్టయితే మనకు మలమూత్ర విసర్జన ప్రక్రియ ఈజీగా ఉంటుంది. ఇలా మలమూత్రాలు విసర్జించటం లేదు. దాని తర్వాత మనము శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. మలమూత్రాలు విసర్జన బాగా అవ్వట్లేదని చెప్పి మనము టాబ్లెట్స్ని వాడకుండా న్యాచురల్ లాక్సేటివ్స్ని వాడినట్టయితే చాలా మంచిది. న్యాచురల్ లాక్సేటివ్స్ ఏంటి? రసము, చింతపండు రసము. మనము ప్రతిరోజు తిన్న తర్వాత పప్పులో కానీ మన ఆహారంలో భోజనంతో పాటు రసం ఒకవేళ వాడినట్టయితే అది ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. దాంతోపాటు న్యాచురల్ రఫేజ్లో హై ఉన్న పదార్థాలు తీసుకోవడము, లాక్సేటివ్స్ లాంటివి వాడడంతో మనకు ఈ యొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఈ అపానాసన క్రియని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ క్రియ చేయడం వలన శరీరం పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది, మలబద్ధక సమస్య ఎలా తగ్గుతుందో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. అపానాసనము అంటే ఈ యొక్క ఆసనము మన శరీరంలో ఉండే అపాన వాయువుని యాక్టివేట్ చేస్తుంది. అపాన ప్రాణవాయు లేదా అపాన వాయువు మన శరీరం నాభి నుంచి కింది భాగం గుహ భాగం వరకు ఉండే ప్రాణశక్తి అన్నమాట. ఈ యొక్క శక్తి మన శరీరానికి అవసరం లేనివన్నీ బయటికి పంపిస్తుంది. అందుకే గుహ భాగంలో మలమూత్రాలు విసర్జించే ప్రక్రియ అనేది ఉంది. అవి బయటికి రావాలంటే, ఆ యొక్క ప్రక్రియలు బాగా జరగాలంటే మనము ఈ అపాన ప్రాణశక్తిని యాక్టివేట్గా చేసుకోవాలి. ఆ యొక్క శక్తిని యాక్టివేట్ చేయాలంటే ఈ యొక్క ప్రాణవాయు బాగా యాక్టివేట్ అవ్వాలి. మనము కొన్ని ఆసనాలను చేసి కూడా ఆ యొక్క ప్రాణశక్తిని యాక్టివేట్ చేయగలుగుతాము. ఆ యొక్క భాగంలో అంటే మన పుత్తి కడుపు భాగంలో ప్రెషర్ని మనం క్రియేట్ చేసినట్టయితే ఈ యొక్క ప్రాణవాయు అపాన ప్రాణవాయు యాక్టివేట్ అవుతుంది. కిడ్నీస్ మన శరీరంలో ఉండే అన్ని చెడు పదార్థాలని బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా మనము యూరిన్ బాగా వెళ్తాము. అలానే మనము కాన్స్టిపేషన్ కూడా ఉండకుండా మలం కూడా బాగా బయటికి రావడానికి కిడ్నీస్ సహాయపడతాయి. దానికి మనము స్ట్రెస్ తీసుకోకుండా కామ్గా ఉండడంతో పాటు మంచి రఫేజ్ డైట్ తీసుకోవడంతో పాటు ఎక్సర్సైజ్ చేయడంతో పాటు నీటి మాత్ర మన శరీరంలో బాగా ఉండాలి. నీరు ఎప్పుడైతే మన శరీరంలో ఎక్కువగా ఉంటుందో
అప్పుడు ఇలాంటి కాన్స్టిపేషన్ మలబద్ధకం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. చాలామంది వ్యక్తులు చలికాలంలో 1 లీటర్ నీళ్లు కూడా తాగరు, చల్లగా ఉంది అని చెప్పి. అలానే వేసవి కాలంలో 3-4 లీటర్లు, చెమట బాగా పడుతుంది, ఎండ బాగా ఉంది, జ్యూసెస్ తాగాలనిపిస్తుంది కాబట్టి 3-4 లీటర్లు తాగుతారు. కానీ ఇలా మనము క్లైమేట్ తప్పి నీటి మాత్రని తక్కువగా ఎక్కువగా చేయకుండా ప్రతిరోజు కనీసం 4-5 లీటర్ల నీళ్లు తాగినట్టు అవుతే, ఎవరైనా సామాన్య వ్యక్తి అన్ని పరిస్థితుల్లో కనీసం 4-5 లీటర్ల నీళ్లు ప్రతిరోజు తాగినట్టు అవుతే ఇలాంటి మలమూత్ర విసర్జన బద్ధకాలు మనకు రాకుండా ఉంటాయి.